శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలని 9 పర్వాలు పూర్తి చేసాం. 10వదైన సౌప్తిక పర్వంలో 7 అధ్యాయాలు పూర్తి చేసి 8వ అధ్యాయంలోని 81వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 82 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఊరుస్తంభ గృహీతాశ్చ కస్మలాపి హతౌ జసః నినదంతో భృశం త్రప్తా త్రస్తా సమాసీదన్ పరస్పరం. తొడలు మొద్దుబారి కదల్లేని స్థితి, కలవరపాట్లతో బలోత్సాహాలు నశించిపోయాయి. తీవ్ర భయంతో పెడబొబ్బలు పెడుతూ వాళ్ళు ఒకరినొకరు కౌగులించుకుంటున్నారు. ఎవరు? పాండవులు, సృంజయులు. తతో రథం పునర్ద్రౌణి ఆస్థితో భీమనిశ్వరం ధనుష్పాణి శరైరణ్యాన్ ప్రైషేద్వై అమక్షయం. ఆ తర్వాత అశ్వత్థామ భీకరంగా ధ్వనించే తన రథాన్ని ఎక్కి విల్లు చేతబట్టి బాణాలతో ఇతర వీరుల్ని యమసదనానికి పంపాడు. పునరుత్పతశ్చాపి దూరాదపి నరోత్తమ సూనాన్ సంపతశ్చాన్యాన్ కాలరాత్రైన్యవేదయత్. మళ్ళా ఎగిసిపడుతూ తన మీదకు రాదలిచిన నరోత్తములైన ఇతర సూర్యులను కూడా అశ్వత్థామ దూరం నుండే బాణాలతో చంపి కాలరాత్రికి నివేదించాడు. తథైవ చందనాగ్రేణ ప్రమథంస విధావతి సర్వర్షైశ్చ వివిధై అవర్షఛాత్రవం స్తతః. అలానే అశ్వత్థామ తన రథం ముందు నిలిచిన శత్రువుల వైపు పరిగెత్తి శరాలతో అంటే బాణం చేతిలో ఉంది, పరిగెత్తి వెళ్ళి బాణాలు వేసేట వాళ్ళ మీద. పునశ్చ సువిచిత్రేణ శతచంద్రేణ చర్మణ తేన చాకాశవర్ణేన తథాచరిత సోసిన. మళ్ళీ శతచంద్ర చిహ్నాలతో విచిత్రంగా ఉన్న డాలుతో, ఆకాశంలాగా నిర్మలంగా ఉన్న కత్తితో, ఇంకా బాణాలతో అలానే సంహరించాడు. డాలు తీసుకొని కత్తి తీసుకొని కత్తితో కూడా అలానే సంహరించాడు. అక్కడంతా కూడా తిరిగి కనపడ్డవాడిని కనపడ్డట్టుగా చంపేస్తున్నాడు. తథాచ శిబ్రంతేషాం ద్రౌణిరాహవ దుర్మద వ్యక్షోభయతరాజేంద్ర మహాక్రతం ఇవద్వీప. ఆ విధంగా అశ్వత్థామ ఏనుగు ఏ విధంగా అయితే పెద్ద మడుగును కలిచి వేస్తుందో అలా పాండవ శిబిరాన్ని కలయతొక్కాడు. ఉత్పేతుస్తేన శబ్దేన యోధారాజన్ విచేతసః నిద్రార్తాశ్చ భయార్తాశ్చ వ్యధావంత తతస్తతః. అచేతులై నిద్రిస్తున్న ఆ యోధులందరూ కూడా ఆ శబ్దంతో ఉలిక్కిబడి లేచి, అంటే మిగతా వాళ్ళు ఇంకా చావకుండా మిగిలిన వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఉలిక్కిబడి లేచి భయంతో దీనంగా అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు. విశ్వరం చుక్రుశుశ్చాన్యే బక్వబద్ధం తదావదన్ నచస్మ ప్రత్యపద్యంత శస్త్రాని వసనాని చ. గొంతు పెగలకుండా కొందరు పెద్దగా ఏడుస్తున్నారు, కొందరు అసంబద్ధంగా ఏవేవో మాట్లాడుతున్నారు.
వారు తమ ఆయుధాలను కానీ వస్త్రాలను కానీ అసలు పట్టించుకోవటంలే. విముక్త కేశాశ్చాప్యన్యే నాభ్యజానన్ పరస్పరం ఉత్పతంతో అపతన్ శ్రాంత కేచిత్ తత్ర భ్రమంస్తదా. కొందరు జుట్టు విరబోసుకొని పరిగెత్తున్నారు, ఇంకొందరు ఒకరినొకరు గుర్తించకుండా పరిగెత్తుతున్నారు, కొందరు పడుతూ లేస్తూ అలా తిరుగుతున్నారు. అక్కడ పురీషమ సృజన్ కేచిత్ కేచిన్ మూత్రం ప్రశుశ్రూహు బంధనాని చ రాజేంద్ర సంచిజ్జతుర్గా ద్వీప సమం పర్వ పంతంశ్చాన్య కుర్వంతో మహదాకులం. రాజేంద్ర, సంజయుడు చెప్తున్నాడు మా ధృతరాష్ట్ర మహారాజుకి, కొందరేమో మల విసర్జన కూడా చేశారయ్యా, కొందరు మూత్ర విసర్జన చేశారు, కొన్ని గుర్రాలు ఏనుగులు కట్లు తెంచుకొని వ్యాకులపాటు కలిగిస్తూ పరిగెత్తాయి. రేపు మనం 92వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణ అర్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.